ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ను ఏకంగా 26.75 కోట్ల కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడి వారికి వెంటనే మంచి ఫలితాన్ని కూడా ఇచ్చింది. అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ జట్టు ఒక దశాబ్దం తర్వాత మొదటిసారి ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. జీక్యూ ఇండియా పత్రికకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రేయస్ అయ్యర్ తన కెరీర్లోని గందరగోళ పరిస్థితుల గురించి, ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ నుండి పంజాబ్ కింగ్స్కు మారిన క్రమం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను కేకేఆర్లో ఉన్నప్పుడు లభించిన గౌరవం మరియు భాగస్వామ్యం ఇప్పుడు పంజాబ్లో లభిస్తున్నాయని అతను చెప్పాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్కు టైటిల్ అందించినప్పటికీ ఆ జట్టు మెంటర్గా గౌతమ్ గంభీర్తో అతనికి అభిప్రాయ భేదాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, నేను ఒక కెప్టెన్గా, ఆటగాడిగా జట్టుకు ఎంతో ఇస్తాను. నాకు గౌరవం దక్కితే ఏదైనా సాధించగలం. ఇది పంజాబ్లో జరిగింది. వారు నాకు అవసరమైన అన్ని మద్దతులు ఇచ్చారు. అది కోచ్లు, మేనేజ్మెంట్ ఏదైనా సరే. నేను ప్రతి మీటింగ్లో పాల్గొన్నాను. వ్యూహాత్మకంగా నా సలహాలు కూడా ఇచ్చాను. ఇది నాకు చాలా ఇష్టం. ఈ మాటలు అయ్యర్ ప్రస్తుత పంజాబ్ కింగ్స్ వాతావరణానికి, కోల్కతాలో తాను అనుభవించిన దానికి ఎంత తేడా ఉందో స్పష్టంగా తెలియజేస్తాయి. 2024లో కేకేఆర్ను టైటిల్కు నడిపించినప్పటికీ తాను ఆ జట్టులో అంతర్భాగం కాదని అయ్యర్ భావించాడు. కోల్కతా మెగా ఆక్షన్ కోసం చేసిన ప్రణాళికల గురించి అయ్యర్ మాట్లాడుతూ, ఐఎమ్ ది పార్ట్ ఆఫ్ ది కాన్వర్జేషన్ బట్ నాట్ ఫుల్లీ ఇన్ ద మిక్స్ అని తెలియజేశాడు. నేను ఇప్పుడు ఉన్న స్థానానికి చేరుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించాడు. 2024లో కేకేఆర్కు 3వ ఐపీఎల్ టైటిల్ అందించిన తర్వాత అతని నిష్క్రమణ అందరికీ షాక్ గురిచేసింది. గౌతమ్ గంభీర్ మెంటర్గా తిరిగి వచ్చిన తర్వాత ఆటగాళ్లు నట్టిపెట్టుకోవడంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అతని పాత్రపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. 2023 సీజన్కు వెన్నుగాయం కారణంగా దూరమైన అయ్యర్ 2024లో తిరిగి వచ్చాడు. కానీ ఆ సంవత్సరం చివరి నాటికి అతను కేకేఆర్ దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగం కాలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ అతన్ని 26.75 కోట్ల కొనుగోలు చేయడం ద్వారా పెద్ద సాహసమే చేసిందని చెప్పొచ్చు. ఈ పెట్టుబడి దాదాపుగా వెంటనే ఫలితాన్ని కూడా ఇచ్చింది. రిషబ్ పంత్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. అయ్యర్ అద్భుతమైన ప్రదర్శనతో 604 పరుగులు చేశాడు. అతని సగటు 50, స్ట్రైక్ రేటు 175గా ఉంది. పంజాబ్ను ఒక దశాబ్దంలో మొదటిసారి ఐపీఎల్ ఫైనల్కు నడిపించాడు. అతని కెప్టెన్సీ చురుకుదనం, అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉండి కోచ్ రికీ పాంటింగ్తో మంచి అనుబంధం కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్లో గతంలో చూపించిన ప్రదర్శనను మళ్ళీ గుర్తు చేసింది. ఫ్రెండ్స్, ఫైనల్గా పంజాబ్ ఆర్సీబీ చేతిలో కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోయిన అయ్యర్ నాయకత్వం జట్టును టైటిల్కు నిజమైన పోటీదారిగా మార్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.